2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ద్వాదశ రాశుల వారికి ఈ వారం మొత్తం ఎస్పెషల్లీ 13 నుంచి 20వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్న ముందుగా ఈ వారం యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ 13వ తారీఖు జూలై దగ్గర నుంచి 20వ తారీఖు జూలై వరకు మనం ఒక్కసారి గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక జూలై 16వ తారీఖు వరకు మిథునంలో సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారం 16 దగ్గర నుంచి కర్కాటకంలోకి సంచారం చేయడం ప్రారంభమవుతుంది. అయితే యథావిధిగానే కుజగ్రహ సంచారం సింహంలో జరగడము, గురుగ్రహ సంచారం మిథునంలో జరగడము, బుధగ్రహ సంచారం కర్కాటకంలో ఉండడము, శుక్రుడు వృషభంలో సంచారం చేయడము, శని మీనములో సంచారం చేయడము, రాహు కుంభంలోను, అదేవిధంగా కేతు సింహరాశిలోను సంచారం చేయడం జరుగుతోంది. అయితే ముఖ్యంగా సింహరాశిలో కుజకేతువుల యొక్క సంచారము అనేటువంటిది నడుస్తోందమ్మా. చంద్రగ్రహ సంచారాన్ని చూసుకుంటే 12వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు వరకు దాకా 20వ తారీఖు వరకు కూడా మకర రాశి నుంచి వృషభం వరకు సంచారం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ వారం కేవలము రవిగ్రహ సంచారము, చంద్రగ్రహ సంచారము మాత్రమే ట్రాన్సిట్ అవుతున్నాయి. ముందుగా మేష రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మేషరాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. అందులో రెండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. నూతన వస్తు వాహన యోగాలు కలగడం, నూతన వస్త్ర యోగం కలిగేటువంటి యోగం కనబడుతోంది. 3వ స్థానంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది అద్భుతంగా యోగించడం 16వ తారీఖు వరకు బాగుంది. సో 16th లోపు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి యోగము 16వ తారీఖు తర్వాత కొద్దిగా ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టాలి. 4వ స్థానంలో బుధగ్రహ సంచారం బాగుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళేటువంటి ఆనందదాయక యోగాలు కనబడుతున్నాయి. 10వ స్థానంలో చంద్రగ్రహ సంచారము అనేటువంటిది 16వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు వరకు అంతగా బాగలేదు. 18వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా చంద్రబలం ఉండడం వల్ల ప్రశాంతత అనేటువంటిది, ఏ టెన్షను లేకుండా ఆనందంగా గడిపేటువంటి క్షణాలు చంద్రబలం ఉన్నటువంటి రోజుల్లో అంటే 18 నుంచి 20 వరకు బాగా ఉంటుంది, బాగా చూస్తారు. 11th హౌస్లో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది, చాలా బాగుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే ఈ మాసంలో 16వ తారీఖు తరువాత నుంచి సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల సూచన కనబడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా పంచమంలో కుజకేతుల యొక్క సంచారము సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కాస్త నిరాశ నిస్పృహలు కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా, బాధ్యతగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు మేషరాశి వాళ్ళు? నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఈ వారం చాలా బాగా యోగిస్తుందమ్మా. వృషభ రాశి వారికి ఈ వారంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. మీకు లగ్నంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. ఏం పని చేసినా అన్నిట్లోనూ కలిసి వచ్చేటువంటి అదృష్టం కలిసి రావడం లాంటివి కనబడుతూ ఉంటాయి. 10th హౌస్లో రాహుగ్రహ సంచారం కెరీర్ గ్రోత్ను సూచన చేస్తోంది. 2వ స్థానంలో గురుడు, లాభంలో శనైశ్వర సంచారం అన్నీ కూడా మంచి అభివృద్ధిని సూచన చేస్తున్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా 14వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు వరకు కూడా చంద్రబలం చాలా బాగుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో, లేకపోతే ప్రశాంతంగా ఉండాలనుకుంటూ ఉన్నా మానసిక ప్రశాంతత కావచ్చు, ఇవన్నీ కూడా ఈ తారీఖుల్లో లభిస్తాయి. 18 నుంచి 20వ తారీఖులో చంద్రబలం లేకపోవడం వల్ల కాస్త అలజడి, గందరగోళము, తర్వాత ఎక్కువగా ఆలోచించడము, అధికమైన కోపము ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే 16వ తారీఖు వరకు కూడా ఈ రవి బలము అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి లేదు. ఎప్పుడైతే 16 దాటిందో రవి కర్కాటకంలోకి వస్తారో, రవి బలం అందిన తర్వాత రాజయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది. ఏం పని పట్టుకున్నా అన్నిట్లోనూ విజయాన్ని చూస్తారు. బంగారు భవిష్యత్తుకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే 16వ తారీఖు లోపు ఎలాంటి నిర్ణయాలు ముఖ్యమైనవి తీసుకోవద్దు. 16th తర్వాతనే ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలకైనా తావివ్వండి. 3వ స్థానంలో బుధగ్రహ సంచారం అంతగా యోగించడం లేదు. కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు లేకుండా చూసుకోండి.
4వ స్థానంలో కుజకేతుల యొక్క సంచారము గృహ నిర్మాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్య అభ్యసించేటువంటి వాళ్ళకి కూడా కాస్త ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి కష్టపడితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ఈ వారంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. మరి మిథున రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. 12వ స్థానంలో శుక్రబలం అనేటువంటిది బాగుంది. విదేశాల్లో స్థిరపడి ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళకి కానీ, విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేయాలి అనుకుని కోరుకునేటువంటి వాళ్ళకి కానీ మంచి యోగము అని చెప్పచ్చు. అదేవిధంగా డబ్బులు ఒక రకంగా చెప్పాలంటే దూరపు ప్రయాణాలకి ఖర్చు పెట్టి తీర్థయాత్రలకి విహారయాత్రలకి వెళ్ళేటువంటి యోగం కూడా వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. 2వ స్థానంలో బుధగ్రహ సంచారం చాలా బాగుంది. మంచి ధనయోగం పట్టింది అని చెప్పొచ్చమ్మ ఈ వారంలో. 3వ స్థానంలో కుజకేతుల యొక్క సంచారం ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి యోగము, తర్వాత శత్రువులపైన ఆధిక్యత ప్రదర్శించేటువంటి యోగము అంతా కూడా చాలా బాగుంది. అయితే ముఖ్యంగా దశమ లాభస్థానాల్లో చంద్రగ్రహ సంచారం యోగించడం వల్ల 16th వరకు కూడా లేనటువంటి చంద్రబలము 16th దగ్గర నుంచి 20th వరకు కూడా చాలా తెలియనటువంటి ప్రశాంతత, ఆనందము, ఏ పనైనా సరే ఉత్సాహవంతంగా చేయడం లాంటివి ఎన్నో కనబడుతున్నాయని చెప్పచ్చు. లగ్నంలో రవి గురుల యొక్క సంచారం నడుస్తోంది. ధన నాశనం అనేటువంటిది కనబడుతోంది. ఏదో విధంగా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా విపరీతంగా ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కెరీర్లో కాస్త స్తంభించిపోవడం, అనుకున్న ప్రమోషన్స్ విషయంలో ల్యాగ్ అవ్వడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా డబ్బు బయటకి ఇస్తే అవి తిరిగి వచ్చేటువంటి యోగం కనిపించడం లేదు. వారం చివరిలో శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా వీళ్ళకి ప్రతిరోజు కూడా శివ ఆరాధన అనేటువంటిది చేయడము, క్షీరము అంటే పాలతో శివుడికి అభిషేకం చేయించడం, ప్రతి సోమవారం చేయించడం, ఇలాంటివి చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి, కెరీర్ గ్రోత్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా కలుగుతుందండి. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో 2 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయమ్మా. అయితే లాభంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. అదేవిధంగా చంద్రబలము అనేటువంటిది 7వ స్థానంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. 13, 14 తారీఖుల్లో ఈ యొక్క 13, 14 తారీఖుల్లో చంద్రబలం చాలా బాగుంది. మళ్ళా తిరిగి 18, 19, 20వ తారీఖుల్లో చంద్రబలం అందుతోంది. అంటే వారం చివరిలో శుభవార్త వినేటువంటి యోగం ఉంది. వారం మధ్యలో కాస్త అలజడి, గందరగోళము, తెలియనటువంటి ఒక భయము కానీ, కోపము కానీ, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వారంలో చాలా జాగ్రత్తగా భగవత్ అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కూడా చాలా చక్కగా చూసుకోండి. ప్రయాణాలు ఏది పెట్టుకోవద్దు. కెరీర్లో కూడా ఇలాంటి ప్రధానమైన మార్పులు పెట్టుకోవద్దు. అధికంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం లాంటివి చేయొద్దు. డబ్బులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటివి ఈ వారంలో ఎస్పెషల్లీ చేయకుండా ఉండడమే చాలా మంచిది. అయితే ఈ యొక్క గ్రహాలన్నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి నవధాన్యాలు అని ఉంటాయి బయట. ఆ నవధాన్యాలు తీసుకుని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి 9 గ్రహాల వద్ద నవధాన్యాలు వేసి నమస్కారం చేసుకోండి. గ్రహాల యొక్క ఫేవరబుల్ మూమెంట్స్ అనేవి మీరు చూస్తారు. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? సింహరాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. 6వ స్థానంలో చంద్రగ్రహ సంచారము అనేటువంటిది 12 వారం మొదట్లోనే వీళ్ళకి చంద్రబలం ఉంది. ఆ తరువాత నుంచి చంద్రబలం లేదు. వారం మొదట్లో ఉన్నంత ప్రశాంతత వారం చివరికి వచ్చేసరికి అంత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ బాధ్యతగా వ్యవహారం చేయండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. లాభంలో రవి గురుల యొక్క సంచారం చాలా బాగా యోగిస్తోంది. 16వ తారీఖు వరకు రవి యోగిస్తున్నారు కాబట్టి 16th తర్వాత నుంచి అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశము, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పొట్టకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా వాహన ప్రమాదముల విషయంలో 16వ తారీఖు తరువాత నుంచి జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వారం మొదట్లోనే మంచి శుభవార్తలు వినే యోగం కనబడుతోంది. ప్రతికూలంగా గ్రహాలన్నీ కూడా 7th రాహు కావచ్చు, 8వ స్థానంలో శని, అష్టమ శని కావచ్చు, లగ్నంలో కుజకేతువులు కావచ్చు. ఆరోగ్యపరంగా మానసిక శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది.
మరీ ముఖ్యంగా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే తప్ప అష్టమ శని యొక్క దోషం పోవడం కానీ, లేదా ప్రతి శనివారము హనుమాన్ చాలీసా అనేటువంటిది పారాయణ చేయండి. అష్టమ శని దోషం తగ్గుతుంది, ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో విద్యాపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ, కన్యా రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. లాభంలో బుధగ్రహ సంచారం బాగుంది. బంధుమిత్రుల పరివారముల యొక్క సహాయ సహకారముల వల్ల ఏదైనా గొప్ప విజయం సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా 10th హౌస్లో రవిగ్రహ సంచారం, 16th తర్వాత కూడా 11th వెళ్ళిన తర్వాత కూడా రాజయోగము. అంటే ఆకస్మిక ధనలాభములు అనేటువంటివి, కెరీర్ గ్రోత్ అనేటువంటిది, ప్రమోషన్ అనేటువంటిది, బోనస్లు అనేటువంటివి, జీతం పెరగడం లాంటివి ఎన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వారంలో 100% శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. అదేవిధంగా చంద్రబలము అనేటువంటిది 14వ తారీఖు దగ్గర నుంచి 16వ తారీఖు వరకు కూడా చాలా బాగుంది. ఈ 3 రోజుల్లో మంచి శుభవార్త వినేటువంటి యోగము, ప్రశాంతంగా ఐశ్వర్యంతో ఉండేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ఆరోగ్య సమస్యలు తగ్గడము, శత్రువుల మీద విజయాన్ని సాధించడము, గొప్పదైనటువంటి జీవితంలో మార్పులు చూడడం ఈ మాసంలో, ఈ వారంలో ఖచ్చితంగా చూసే యోగం కనబడుతోంది. ప్రతికూలమైనటువంటి గ్రహయోగాలను చూస్తే కనుక 12వ స్థానంలో కుజకేతుల యొక్క సంచారము ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది, ధన వ్యయాన్ని అవజేస్తుంది. భూ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానంలో గురుగ్రహ సంచారం, సడన్గా డబ్బులు అనేటువంటివి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టద్దు. సడన్గా డబ్బులు అనేటువంటి ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త పడండి. 7వ స్థానంలో శనేశ్వర సంచారం అనేటువంటిది వైవాహిక జీవితంలో, ఉమ్మడి వ్యాపారంలో కాస్త నష్టాన్ని తీసుకొస్తుంది. కానీ ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. నవగ్రహ ప్రదక్షిణ కావచ్చు, శివుడికి ప్రతి సోమవారం అభిషేకం చేయించడం కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించడం కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఆచరించండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం మొత్తం? ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తులారాశి వాళ్ళకి ఈ వారము 6 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయండి. చాలా మంచిది అని చెప్పచ్చు. 6th హౌస్లో శనేశ్వర సంచారము, అష్టమంలో శుక్రగ్రహ సంచారము, భాగ్యంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో కుజకేతుల యొక్క సంచారము, చంద్రుడు వారం చివరిలో, వారం మధ్యలో 16వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు. వారం మధ్యలో శుభవార్త వినేటువంటి యోగం కనబడుతోంది. కెరీర్లో మంచి గ్రోత్ను చూసే అవకాశం కనబడుతోంది. శరీర ఆరోగ్యం మెరుగుపడేటువంటి యోగములు కనబడుతున్నాయి. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల గొప్ప గొప్ప మార్పులు జీవితంలో వచ్చే అవకాశము, ధనయోగం పట్టే అవకాశం కూడా కనబడుతోంది అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ 16వ తారీఖు వరకు వెయిట్ చేస్తే కనుక 16వ తారీఖు తర్వాత నుంచి రవి బలాన్ని, రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు. 16th తర్వాత మీ కెరీర్లో తెలియనటువంటి ఆకస్మిక ధనలాభములు కానీ, తెలియకుండానే ఒక ప్రమోషన్ కానీ, మీ స్కిల్ డెవలప్ అవ్వడం వల్ల ప్రశంసలు కానీ, లేకపోతే ఎనీథింగ్ ఏ పనైనా నిరాటంకంగా పూర్తయ్యేటువంటి యోగం 16వ తారీఖు తరువాత పడుతోంది. 16th వరకు జీవితంలో ప్రధానమైన నిర్ణయాలు, సెటిల్మెంట్ లాంటివి ఏది పెట్టుకోవద్దు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా ఈ వారము తులారాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తోంది. రాహుగ్రహ సంచారం బాగాలేదు. చంద్రబలం ఇంకా పెరగాలి. కాబట్టి ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించినట్లయితే సంవత్సరాంతము కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కెరీర్లో కాస్త 10th హౌస్లో కేతుగ్రహ సంచారం బాగుండడం వల్ల, చంద్రబలం అనేటువంటిది వారం ప్రారంభంలో, మళ్ళా తిరిగి వారం చివరిలో బాగుండడం వల్ల కాస్త మంచి జరిగే, ఊరట పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన వారం మధ్యలో అంతా కూడా కాస్త కష్టములు అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. గ్రహాలన్నీ కూడా ఎక్కువగా ప్రతికూలంగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. ఈ వారంలో ఎస్పెషల్లీ 4వ స్థానంలో రాహు, పంచమంలో శని, సప్తమంలో శుక్రగ్రహ సంచారము, అష్టమంలో రవిగురులు సంచారం చేస్తున్నారు, దశమంలో కుజుడు. గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కనబడుతున్నాయి. రిలేషన్షిప్లో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, కెరీర్లో కావచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి, లేకపోతే ఆరోగ్య భంగం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో తగాదాలకి దిగవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది పెరగాలి అంటే ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన చేయండి. పాదరస గణపతికి నిత్యము అభిషేకం చేయడం కానీ, అర్చన చేయడం కానీ, గరిక పూజ చేయడం కానీ, మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోవడం, మహాలక్ష్మి హృదయాన్ని పారాయణ చేయడం లాంటివి చేయడం వల్ల గ్రహ దశలను దాటి
కార్మిక్ బ్లాకేజెస్ అన్నింటినీ కూడా దాటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి. అయితే ఈ వారంలో రెమెడీ ఏదైనా చేసుకోవాలి చిన్నదంటే నవధాన్యాలు దానంగా ఇవ్వండి. దీనివల్ల గ్రహ దోషాలు అటువంటివన్నీ కూడా తగ్గుతాయి. ధనుసు రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ధనస్సు రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఈ వారంలో బాగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా చంద్రబలాన్ని చూస్తే 3వ స్థానంలో 14వ తారీఖు దగ్గర నుంచి 16వ తారీఖు దాకా బాగా యోగిస్తున్నారు. 14, 15, 16 ఈ డేట్స్లో ఖచ్చితంగా శుభవార్త వినేటువంటి యోగము, ప్రశాంతంగా బంధుమిత్రుల పరివారముతో సమయాన్ని గడిపేటువంటి యోగములు కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధగ్రహ సంచారము ధనయోగాన్ని ఇస్తూ ఉన్నాయి. మీ ప్రయత్న బలం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తే అంతకంటే గొప్పదైనటువంటి ఫలితాలు చూస్తారు. ప్రయత్న లోపం ఉంటే కనుక ఏది సిద్ధించే అవకాశం లేదు, జాగ్రత్త పడండి. అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తోంది, జాగ్రత్తగా ఉండాలి. పనులన్నీ వాయిదా వేయొద్దు, ఎప్పటి పని అప్పుడే చేసుకోండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది అత్తగారితోనూ, భార్యలతోనూ, ఇద్దరితోనూ కూడా కాస్త తగులయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. 7th హౌస్లో రవిగ్రహ సంచారము, రవి బలము అనేటువంటిది ఈ వారంలో వీళ్ళకి లేదు కాబట్టి పనుల్లో ఆటంకాలు అనేటువంటివి వచ్చినప్పటికీ కూడా నిరాశ నిస్పృహలకి లోనవ్వకుండా దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ వారంలో కాస్త చూసే అవకాశం కనబడుతోంది. శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడము, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం లాంటివి, లేదా ప్రతి శుక్రవారము బొబ్బర్లు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల అద్భుతమైనటువంటి యోగాన్ని చూస్తారు. మకర రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి వాళ్ళకి ఈ వారం 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయమ్మా. ముఖ్యంగా చంద్రబలం అనేటువంటిది చూస్తే లగ్నంలో చంద్రుడు వారం చివరిలో మంచి శుభవార్త వినేటువంటి యోగం కనబడుతోంది. ప్రశాంతంగా ఉన్నటువంటి టెన్షన్స్ అన్నింటినీ, కష్టాలని అధిగమించి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం వారం చివరిలో మీకు రాసిపెట్టుంది. 3వ స్థానంలో శనైశ్వర సంచారము, పంచమంలో శుక్రుడు, షష్టంలో రవిగ్రహ సంచారము 16వ తారీఖు వరకు మాత్రమే బాగుంది. సప్తమంలో బుధగ్రహ సంచారము 16వ తారీఖు వరకు కూడా మీరు ఏం చేయాలనుకున్నా ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా 16th లోపే తీసుకోండి. 16 దాటింది అనుకుంటే పనుల్లో ఆటంకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతుంది. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే అవకాశములు ఉంటాయి. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాటి మీద ఆధారపడి ఉంటుంది. 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఆర్థిక సమస్యల్ని సూచన చేస్తోంది. మాట ద్వారా వచ్చేటువంటి తగువుల్ని సూచన చేస్తోంది. కాస్త కేర్ఫుల్గా ఉండండి. గురుబలము అనేటువంటిది అంతగా లేదు. అష్టమంలో కుజకేతుల యొక్క సంచారము వాహన ప్రమాదములు కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ కానీ, లేకపోతే అగ్ని ప్రమాదముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించి ఏ విషయాన్నైనా మనసు పాడు చేసుకోవద్దు. ఆలోచన కన్నా ఆచరణ చాలా ముఖ్యమనేటువంటిది గమనించండి. గురుబలం అనేటువంటిది పెరగడం కోసం నిత్యము స్ఫటిక శివలింగము అనేటువంటిది ఆరాధన చేయండి. ఆ స్వామికి ఆరాధన చేసేటప్పుడు ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, తర్వాత ఆవు నెయ్యి, నీళ్లు ఈ యొక్క పదార్థాలని, ద్రవ్యాలని స్వామికి వినియోగించినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగి అద్భుతమైన ఆర్థిక పరిస్థితిలోకి పడతారు. ఎక్స్ట్రాడినరీగా యోగిస్తుంది అని చెప్పచ్చు. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పనుల్లో ఎస్పెషల్లీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? కుంభరాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయమ్మా. 4వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. బంధుమిత్ర పరివారములతో మంచి కాలం గడిపేటువంటి గృహయోగము కానీ, వాహన యోగం కానీ కనబడుతోంది. పంచమంలో గురుడు, సంతాన ప్రాప్తి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. 16th తర్వాత 16వ తారీఖు తర్వాత నుంచి రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల కుంభరాశి వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. అయితే 16th లోపు ఎలాంటి నిర్ణయాలు, ఏదైనా జాబులో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే వ్యాపారం ప్రారంభం కానీ 16th తర్వాతనే పెట్టుకోండి తప్ప ముందు ఏది కూడా 16th లోపు పెట్టుకోవద్దు, జాగ్రత్త పడండి. 6వ స్థానంలో బుధగ్రహ సంచారం చాలా బాగుంది. బంధుమిత్ర పరివారముల వల్ల మంచి సహాయ సహకారములు అంది మంచి ఆనందదాయకమైన యోగాలు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గే యోగం కూడా కనబడుతోంది. వారం ప్రారంభంలో 14, 15, 16 తారీఖులు, మళ్ళా తిరిగి 18, 19, 20 తారీఖులలో చంద్రబలం ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రోజుల్లో శుభవార్త వింటారు. ప్రశాంతంగా ఉండేటువంటి యోగం కనబడుతోంది. ఇక ఇలాగే ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏలినాడు శని కావచ్చు, సప్తమంలో కుజకేతువులు కావచ్చు, లగ్నంలో రాహు కావచ్చు,
దూరపు ప్రయాణాలు చేయడం వల్ల అలసట, తర్వాత దానివల్ల వచ్చేటువంటి బడలిక వల్ల ఆరోగ్య సమస్యలు సూచన చేస్తున్నాయి. డబ్బులు ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయొద్దు తొందరపాటులో. సప్తమంలో కుజకేతువులు, భార్య యొక్క ఆరోగ్యాన్ని లేదా భర్త యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. ఇద్దరి మధ్యలో ఈ వారం కీచులాట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తగువులకి తావివ్వకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించిన, సుబ్రహ్మణ్య స్వామి వారికి 6 ప్రదక్షిణాలు చేసిన, సుబ్రహ్మణ్య స్వామి వారికి దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కనబడతాయమ్మా. మరి మీనరాశి వారికి ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుంది? ఏ ఏ వాటిల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మాగారు? మీనరాశి వాళ్ళకి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. వారం చివరిలో మంచి శుభవార్త వినేటువంటి యోగము, రాజయోగము కనబడుతోంది అని చెప్పొచ్చు. చంద్రబలం పెరగడం వల్ల మంచి శుభవార్త వింటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతోంది అని చెప్పొచ్చు. 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది సోదర సోదరీమణులతో ప్రశాంతంగా గడిపేటువంటి యోగము కావచ్చు, లేకపోతే మీ స్కిల్ని డెవలప్ చేసుకునేటువంటి బాటలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కావచ్చు, అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. 6వ స్థానంలో కుజకేతువులు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రునాశనం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రుణబాధల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం కూడా ఈ వారంలో కనబడుతోంది అని చెప్పచ్చు. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులను చూస్తే లగ్నంలో శనీశ్వర సంచారం, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, విమెన్ రిలేటెడ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ మెన్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. డబ్బులు ఎక్కడా కూడా ఆచితూచి వ్యవహారం చేయండి తప్ప తొందరపాటులో ఇన్వెస్ట్ చేశారంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. 4వ స్థానంలో రవి గురువుల యొక్క సంచారము. రవి 16వ తారీఖు తర్వాత మారిన తర్వాత కూడా రవి బలము అనేటువంటిది పెద్దగా లేదు. పనుల్లో జాప్యం లేకుండా, ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా, నిర్లక్ష్యము బద్ధకం అనేటువంటిది పక్కన పెట్టి దృఢ సంకల్పంతో పనిచేసినట్లయితే విజయాన్ని చూసేటువంటి యోగం కనబడుతోంది. పంచమంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది అంతగా యోగించడం లేదు. బంధుమిత్ర పరివారముల వల్ల ధన వ్యయము అయ్యేటువంటి యోగం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడము, తర్వాత ఆదిత్య హృదయం పారాయణ చేయడము, తరచుగా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం లాంటివి, నవగ్రహ ప్రదక్షిణ చేయడం లాంటివి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ వారం చూస్తారమ్మా. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.